మెదక్ జిల్లాలో వలస జీవుల ఆకలి కేకల మధ్య పసిపిల్లల విక్రయాలు సాగుతుండటం మానవత్వాన్ని ప్రశ్నిస్తుంటే అటు నల్గొండలో ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక ఖరీఫ్ సాగు సంక్షోభంలో పడింది. మరోవైపు ప్రకాశం జిల్లా కనిగిరిలో క్లాసులు రాకుండానే బీఈడీ డిగ్రీలు ఇచ్చేసే కోట్ల రూపాయల విద్యాదందా నడుస్తుంది. అటు కడపలో అధికారుల సమన్వయ లోపంతో కేంద్ర ప్రభుత్వ పీఎం సూర్యఘర్ పథకం అర్హులకు చేరడం లేదు. ఇక కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో మట్టి మాఫియా, అక్రమ చెరువుల తవ్వకాలతో ప్రకృతి ధ్వంసమవుతుంది. ఈ 5 జిల్లాల గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి మా రిపోర్టర్లు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ముందుగా మెదక్ జిల్లాలో కనుక చూసుకున్నట్టయితే ఈ పసిపిల్లల విక్రయాల వెనుక ఏదైనా వ్యవస్థీకృత ముఠా ఉందా? లేబర్ కుటుంబాలను ఎవరు ప్రలోభ పెడుతున్నారు? ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాదగిరి గౌడ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి యాదగిరి గౌడ్. గుడ్ మార్నింగ్ కావ్య. ఏదైతే మానవీయ కోణంలో చూస్తే పిల్లల యొక్క విక్రయాలు అనేటువంటివి చాలా దారుణమైన పరిస్థితి మనం చెప్పొచ్చు. ఏదైతే మానవత్వం మంటగలుపుతున్నటువంటి పరిస్థితులు సంగారెడ్డి జిల్లాలో నెలకొన్నాయని చెప్పొచ్చు. అదే పేదరికమే వాళ్ళకు శాపంగా మారింది. తద్వారానే వాళ్ళ పిల్లలను విక్రయించేందుకు ఆ కారణాలుగా చూపుతున్న పరిస్థితులు, అదేవిధంగా కొనుగోలు చేసేందుకు కూడా ముఠాలు కూడా చాలా ఆసక్తి చూపించినట్టుగా మనకు కొంత దాఖలాలతో అందుతున్నాయి. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా రుద్రాం ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతంలో, అదేవిధంగా పట్టణ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది వలస జీవులు ఈ యొక్క తమ పిల్లల్ని అమ్ముకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ పిల్లల యొక్క విక్రయాల దంద అనేటువంటిది చాలా కాలంగా సాగుతున్నట్టుగా సమాచారం అంతా ఉంది. దీనిపైన పోలీసులు కొంత నిఘా పెట్టేప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు దర్యాప్తు చేయలేకపోతున్నటువంటి అంశాలు వెళ్ళకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఒక్కసారి మనం చూస్తే కనుక పిల్లలు కాపాడుకునేటటువంటి ఏదైతే ఒక సెంటిమెంట్ ధోని, ఒక ఆప్యాయత అనురాగాలు ఉంటాయో ఆప్యాయత అనురాగాలను కూడా ఆ తల్లిదండ్రులు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. పిల్లల రూపంలో వాళ్ళు కన్న కలలందరూ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక పేదరికానికి తలొగ్గి వాళ్ళు పిల్లల్ని అమ్ముకునేటువంటి సంఘటనలు చోటు చేస్తున్నారు. ఇటీవల కాలంలో రుద్రాం గ్రామంలో పసిపిల్లలు విక్రయాలు జరుగుతున్నటువంటి గుర్తించినటువంటి పోలీసులు కొత్త దర్యాప్తు చేశారు. దాంట్లో దాదాపు 9 మంది వరకు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీని నేపథ్యంలో ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారు ఏంటనే విషయాలపైన కొంత ఆరాధిస్తున్నారు. కొంత ముఠాలు దీనిపైన పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చాలా కాలంగా ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఇలాంటి దండ కొనసాగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే హైదరాబాద్ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం అనేది మినీ ఇండియాగా చెప్తారు. ఈ మినీ ఇండియా ప్రాంతంలో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ వలస జీవులు వచ్చి వాళ్ళకు జీవనాధారంగా పొట్టగూటి కోసం పనిచేసుకుంటూ బతికే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇక్కడ వాళ్ళ జీవన శైలి కూడా చాలా దయనీయంగా ఉంటుంది. అటు వచ్చే కూలిపై డబ్బుల కోసం ఆశ పనిచేసే డబ్బులు సరిపోకపోవడంతో కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క అమల ప్రోత్సాహంతో వాళ్ళ బిడ్డలను నమ్ముకునేటువంటి సంఘటన ఈ గ్రామం చోటు చేసుకుంది. ఏదైతే రేణుక అనే మహిళ తన బిడ్డను రేణుక వాళ్ళ అమ్మే ప్రయత్నం చేస్తుంటే అడ్డుకున్న నేపథ్యంలో ఈ యొక్క సంఘటన బయటపడింది. ఆమె తన బిడ్డను ఇవ్వనని చెప్పేసి కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసిన నేపథ్యంలో పోలీసులు నిఘా పెట్టి ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నటువంటి విషయాన్ని జాగ్రత్త కొనసాగిస్తున్నారు. ఈ కోవలో చూసుకుంటే ఈ యొక్క విక్రయాలు జరుగుతున్నటువంటి దానికి ముఠాలు ఏమైనా ఉన్నాయా, ఈ ముఠాల వెనకాల ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరు, ఇది ఎంతకాలంగా జరుగుతున్నటువంటి అంశాలపైన పూర్తిగా పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాటిలో చాలా మటుకు బీహార్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు అనేక మంది ఇక్కడ జీవనాధారాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క నిరుపేదాన్ని తత్వాన్ని ఆధారంగా చేసుకొని పసిపిల్లలను విక్రయాల దండ కొనసాగుతుంది. 3 లక్షల నుంచి 10 లక్షల వరకు ఒక బాబుని, ఒక పిల్లని కానీ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ కొనుగోలు చేస్తే అంటే వాళ్ళు అమ్మకానికి పెడుతున్నట్టు సందర్భాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మానవీయ సంబంధాలతో తల్లికి బిడ్డకి వేడి చేసినటువంటి దారుణమైన పరిస్థితి. తల్లి తన ప్రేమను చూసుకునే పిల్లల్ని అమ్ముకుంటున్నటువంటి దయనీయ పరిస్థితి మన సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రుద్రాం గ్రామంలో చోటు చేసుకుంటుంది. పారిశ్రామిక ప్రాంతంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం అనేది చాలా కలగానే రేపింది. దీనిపైన పూర్తి స్థాయిలో అధికారులు కానివ్వండి, లేదా సంబంధించిన అధికారులు కానివ్వండి, లేదా రెవెన్యూ సంబంధించిన అధికారులు కూడా ఖచ్చితంగా కొంత దర్యాప్తు చేయాల్సి ఉంటుంది, నిఘా పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే కనుక మినీ ఇండియాలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అనేక ప్రాంతాలు వాళ్ళు ఉంటారని మనం చెప్పుకున్నాం.
ఈ నేపథ్యంలో వాళ్ళకి ఒక ఐడి కార్డు కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ ఎటువంటి గుర్తింపు కార్డు లేకుండా ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉన్నారు. వాటిపైన కూడా పోలీసులు యంత్రాంగం నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఏదైతే అసాంఘిక సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పిల్లల విక్రయాలన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇంకా దాని వెనుక ఉన్నటువంటి లోగొట్టు ఏంటంటే విషయాన్ని ఖచ్చితంగా పోలీసులు కూడా ఆరా తీయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దానిపైన వాళ్ళు ఒక టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి దాడులు చేయాల్సిన అవసరం ఉంది. చాలా మందికి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలతో వచ్చి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి ఆధార్ కార్డు కానివ్వండి గుర్తింపు కార్డు లేని సందర్భంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎలాంటి నేపథ్యంలో ఈ విద్యుత్ జరుపుతున్నారు అనే విషయాన్ని కూడా అధికారులు ఖచ్చితంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉన్నది కానీ ఖచ్చితంగా అధికారులు పూర్తి స్థాయిలో గ్రౌండ్ స్థాయిలో పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. స్థానిక సంబంధించినటువంటి తహసీల్దార్ సహా చూసుకుంటే కనుక ఉన్నత స్థాయి పోలీసు అధికారులు కూడా ఈ ప్రాంతం దృష్టి పెట్టి ఓన్లీ పటంచెరు కూడా కాదు పాశమేళం పటాంచెరు జిందాలం వంటి ప్రాంతాలు కూడా అనేక మంది వలస జీవులు ఇక్కడ తమ యొక్క జీవనం కోసం ఇక్కడ పనులు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళంతా ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవడానికి కోసం ఇంకా లేదా వాళ్ళ భర్తలు ఏదైతే బానిసలైన నేపథ్యంలో మద్యానికి బానిసలైన నేపథ్యంలో తమ పిల్లలను విక్రయించే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు ఒక ఏదైతే కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఒక బాక్స్ తీసుకొచ్చి ఇలాంటి బిడ్డల యొక్క పసిపిల్లల అమ్మకాలను నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతని చెప్పొచ్చు. కావ్య, థ్యాంక్ యూ యాదగిరి గారు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.